పార్టీ ఉంగరం. నేను వార్డ్ మెంబర్ను. కింద గౌన్ సర్పంచ్ గుర్తు ఉంగరం. అమ్మా సర్పంచ్ గుర్తు ఉంగరం. వార్డ్ మెంబర్ గుర్తు ఫ్రాక్. గౌను గుర్తుకు మనోటు, ఉంగరం గుర్తు సర్పంచ్ గుర్తుకే ఉంగరం గుర్తుకే గుర్తులు గుర్తుంచుకో, ఉంగరం గుర్తుంచుకో, ఉంగరం గుర్తుంచుకో, ఉంగరం గుర్తుంచుకో, ఉంగరం గుర్తుకే మన ఓట్, ఉంగరం గుర్తుకే మన ఓట్. మనకు పనులు ఉన్నాయి. ఏది జరగాలన్నా ఈ ఉంగరం ప్రమిళ ఈ ఉంగరం గుర్తుని అవుతుంది. మళ్ళీ గ్యాస్ వార్డ్ నెంబర్ గ్యాస్ సర్పంచ్ ఉంగరం ఇది గెలిపిస్తేనే మనకు ప్రతి ఒక్క పని అయితే చూడు. ఆలోచన చేసుకో, ఏ పని అయినా ఇష్టం ఉన్న పని అడుగు. ఇందిరమ్మ ఇల్లు, ఏ సన్న బియ్యము, రివాసు, మళ్ళా ఫ్రీ బాసు, గ్యాస్ కు పైసలు పడతాయి, సన్న బియ్యం వస్తున్నాయి. ఇప్పుడు కరెంట్ మాఫీ, ఇండ్లు 10వ తరగతి చదివిన పిల్లలకు గినా కూటీలు ఇస్తారంట మనకిప్పుడు. ఇట్లా ప్రతి ఒక్కటి దీన్ని గెలిపియాలి, పనులు అడగాలి. ఉంగరం గుర్తుకు ఓటేయండి. ఉంగరం గుర్తు గెలవాలి. బాధపడి అంత పడి నా కొడుకు ఒక కొడుకు ఇల్లు చేసిన, నా చిన్న కొడుకు బాధలు ఉన్నది, మళ్ళీ ఇల్లు కావాలి. మీరు గెలవాలి, నాకు ఇల్లు కావాలి. వచ్చినాయి, నిన్న తెచ్చిన. ఎక్కినా మా బిడ్డ తై పోయినా ఎక్కిన. కరెంట్ మాఫీ అయిందా మీకు? మాఫీ అయింది. వచ్చిందా? రాలేదు మాకు. ఇప్పుడు వస్తుంది. 2 విడతలు ఉన్నది. ఇప్పుడు ఉన్నది. ఏం చెప్తారు? రేవంత్ అన్నకి ఏం చెప్తావు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తావు? నచ్చిందా? బాగా నచ్చింది. నచ్చిందా? ఎవరికేస్తా ఓటు? మరి ఉంగరం గుర్తుకే ఓటేస్తారా? ఓటు గెలవాలి, ఉంగరం గుర్తు గెలవాలి, నాకు ఇల్లు కావాలి. జై కాంగ్రెస్ గెలవాలి. మొన్న వచ్చిన ఉంగరం గుర్తుకు ఓటేయండి అమ్మా. ఊరును అభివృద్ధి చేసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు V-Point. నా పేరు పవన్ కుమార్. మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నామంటే సంగారెడ్డి జిల్లా జనసంగ మండలం కక్కవర గ్రామంలో ఉన్నాము. కక్కరవాడ గ్రామం అంటే అర్థం చేసుకోవచ్చు, కాంగ్రెస్ కంచుకోట అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రచార భాగంగా ఎలా జరుగుతుంది, వీళ్ళ మాటలు తెలుసుకుందాం. మనతో పాటు కాంగ్రెస్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మరి మేడం, ఎలా జరుగుతుంది ప్రచారం? ఎలా జరుగుతుంది? మీరు ప్రతి ఇంటికి వెళ్తున్నారు, మొత్తం ఎక్కడ జనసంఘంలో ఎక్కడ చూసుకున్నా మీ పేరు వినిపిస్తుంది. కక్కరవాడ అంటేనే కాంగ్రెస్ కంచుకోట అంటారు. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కక్కరవాడ గ్రామ ప్రజలు అయితే మంచిగా మమ్మల్ని స్వీకరించి ప్రతి ఒక్కరూ మేము కాంగ్రెస్కే ఓటేస్తాము, మాకు అన్ని వాళ్ళే చేస్తారు, ఇది ఫ్రీగా బస్సు, మళ్ళా సన్న బియ్యము అన్నీ మాకు కాంగ్రెస్ వాళ్ళు మంచిగా చూసుకుంటారని వాళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారు. కాంగ్రెస్నే గెలిపిస్తామని చెప్తున్నారు. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఇంటికి వస్తున్నాయని మీరు కనుక్కుంటారు, తెలుసుకుంటున్నారా? తెలుసుకుంటున్నాము, వస్తున్నాయని చెప్తున్నారు వాళ్ళు కూడా. ఎక్కువ మెజారిటీ తోటి కాంగ్రెస్ ని గెలిపిస్తామని మాకు చెప్తున్నారు. గతంలో చూసుకుంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కానీ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా కాంగ్రెస్ విషయం మాట్లాడుకుంటే కక్కరవాడనే ఎక్కువ ఓటింగ్ వచ్చింది, మంచి మెజారిటీతో మంచి లీడ్ ఇచ్చారు. ఇప్పుడు అదే రకంగా ఉందంటారా? ఉందని మేము అనుకుంటున్నాము. ప్రజలు చెప్పే దాన్ని బట్టి కాంగ్రెసే ఎక్కువ ఉంది కక్కరవాడలో. మేడం, మీరు చూసుకున్నట్లయితే మీకు ఏ గుర్తు వచ్చింది? మాకు ఉంగరం గుర్తు వచ్చింది కాంగ్రెస్. సో మరి ఇప్పుడు ఏం చెప్పదలుచుకో ప్రజలకు, ఇక్కడున్న కాంగ్రెస్ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ సో ఓటర్లకు మీరేం రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్ వాళ్ళను సర్పంచ్ గా వాళ్ళు గెలిపిస్తే వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా మేము తీర్చగలుగుతాం, వాళ్ళు ఏది చెప్పినా. మరి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారా? వాళ్ళ సమస్యలు ఎలా ఉన్నాయి, మీరు రాసుకుంటున్నారా? కొంతమంది అంటున్నారు మాకు ఇల్లు లేదు అని. అంటే నెక్స్ట్ ఇప్పుడు ఒక విడత అయిపోయింది కదా, నెక్స్ట్ విడతలో ఇల్లు శాంక్షన్ చేయిస్తామని మేము చెప్తున్నాం. వాళ్ళు ఇల్లు చెప్తున్నారు, ఇల్లు లేదు మాకు
మాకు ఇల్లు ఇప్పియండి అని కొంతమంది చెప్తున్నారు. వాళ్ళకి మేము ఇస్తామని చెప్పినాం. మరి మీకు రాజకీయ అనుభవం ఉందా? మీరు రాజకీయాలు ప్రత్యేకంగా ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయ్యారా? అంటే మీ ఫ్యామిలీ ఏమన్నా రాజకీయాలు ఉన్నారా? హ్మ్. మా ఫాదరు రాజకీయంలో ఊరికి సర్పంచ్. మా నాన్నగారి కలలు నెరవేరుస్తామని. ఇప్పుడు మీరు చూసుకుంటే మీ హస్బెండ్ కూడా 1,00,000కి పైగా శాలరీ ఉంది. సో తన జీతం అంటే అవునండి కదా! శాలరీ పక్కన పెట్టొచ్చు మీతో పాటు ఇప్పుడు ప్రచారంలో ఉండడం. సో ఇలా చూస్తున్నారు అయితే. అంటే సహజంగా వాళ్ళు సెటిల్ అయ్యే వాళ్ళు అక్కడే ఉంటారు. కానీ ప్రజల సేవ అనుకునే మంచితనం ఉన్న వాళ్ళకి ఏం చెప్పదలుచున్నారు? మా హస్బెండ్‌కు ప్రజల సేవ చేయాలని ఉంది. అందుకని మేము గ్రామానికొచ్చాం. చేస్తాం. సో ఎలా ఉండబోతుంది ఒకవేళ మీరు గెలిచిన తర్వాత సంబరాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? సంబరాలు అంటే బాగానే ఉంటాయని మేము అనుకుంటున్నాము. మెజారిటీ తోటి గెలుస్తాం అనుకుంటున్నాం. నమస్తే. మరి ఇప్పుడు ఏం చెప్పదలుచున్నారు? కాంగ్రెస్ ఎలా ఉంది? ఇక్కడ హవా ఎట్లా నడుస్తుంది మరి? 100% మేమే గెలుస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే గెలుస్తుర్రు. హేమలత భాస్కర్ గారిని 100 నుంచి 150 ఓట్ల మధ్యలో మెజార్టీతోని గెలిపిస్తున్నాం. మేము చేసే పనే చెప్తున్నాం పబ్లిక్‌కి. చెప్పేదే చేస్తాం, చేసేదే చెప్తాం. అది కాంగ్రెస్ పార్టీ నినాదం. మనం ఏదైతే చెప్తామో అది పబ్లిక్‌కి చేసి చూపెట్టాలన్నదే మన రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, ప్రతి ఒక్కరు మినిస్టర్లు కూడా బాగానే పనిచేస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు కానీ, ఉచిత కరెంటు కానీ, రైతులకు రుణమాఫీ, ప్రతి ఒక్కటి అన్నీ ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ చేసి చూపిస్తుంది. ముందుకి కూడా మాకు అవకాశం ఇస్తే కక్కెరవాడ గ్రామానికి ఇప్పుడు 18 ఇండ్లు, ఒక సంవత్సరంలోనే మొదటి విడతగా 18 ఇండ్లు తీసుకొచ్చినాము. ఈసారి అవకాశం ఇచ్చి ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తే ప్రతి సంవత్సరం 18 చొప్పున 3 సంవత్సరాలు ఉంది ఇంకా టైం. 18 × 36, 13, 54 ఇండ్లు కక్కెరవాడ గ్రామానికి 100% మేము తీసుకొస్తామని చెప్పి ప్రజలకు మాట ఇస్తున్నాము. వాళ్ళ అవకాశం ఉంచుకొని మాకు ఇండ్లు కావాలనుకుంటే ఎంత మెజార్టీ ఇస్తే అంత ఎక్కువ కష్టపడడానికి మేము రెడీగా ఉన్నాం. అన్న ఎందుకని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అడిగితే మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలన్నోళ్ళకి మనం సమాధానం ఏ విషయమైనా చెప్పొచ్చు. ఎందుకు అని అంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లు ఇస్తామన్నారు. ఇండ్ల పట్టాలు మాత్రం ఇచ్చారు పేపర్లు. కానీ మేము ఇల్లు కట్టి చూపిస్తున్నాము. మీరు ప్రతి ఊరికి వెళ్ళండి, ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం ఎట్లా నడుస్తున్నాయో ఒకసారి చూడండి. మనకు కక్కెరవాడ గ్రామంలో మొదటిగా ఫస్ట్ ఇల్లు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి ఇదే ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు కంప్లీట్ చేసినాము. ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు. కక్కెరవాడకు వచ్చి మేము మా గ్రామం గురించి చెప్తున్నాం. మండలాల్లో ఏ ఊర్లోకి వెళ్ళినా కూడా ఇప్పుడు మండల్ పాలిటిక్స్ చేద్దామని చెప్పేసి మేము మండల్ నుంచి ఏ విలేజ్కైనా 9 ఇండ్లు 8 ఇండ్లు వస్తే మేము కష్టపడి ఎమ్మెల్యేతోని మా హనుమంతరావు పటేల్ గారి సహకారంతో కక్కెరవాడ గ్రామానికి 18 ఇండ్లు తీసుకొచ్చినాం. సెకండ్ విడతలో కూడా 18 ఇండ్లు రెడీగా ఉన్నాయి, రాసి పెట్టినాం. వాళ్ళకు కూడా 18 ఇండ్లు వచ్చేటోళ్ళకు కూడా తెలుసు. వాళ్ళకు కష్టపడి వాళ్ళు 18 ఇండ్లు ఇప్పుడు కట్టుకునేటోళ్ళు కానీ, నెక్స్ట్ వచ్చేటోళ్ళు కానీ, మాకు ఇల్లు కావాలనుకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండు వేసుకొని మాతో తిరిగితే ముందుకు వస్తే వాళ్ళ కోసం మేము కష్టపడి ఇల్లు తెప్పించి వాళ్ళకు ఇల్లు కట్టిపించి ఇల్లు దావత్తు అయ్యి దగ్గర ఉండి చూసుకునే బాధ్యత మాది. ప్రతి ఒక్క నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలన్నదే మా లక్ష్యం. ఇస్తాం. సో మరి ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్న ఉంగరం గుర్తు రావడం జరిగింది. ఇప్పటివరకు ఈ గడ్డ మీద వేరే పార్టీ గెలిచిందా లేదు? సో మీరు కన్నమూసం గెలిచేస్తారని నమ్మకం మీకు ఉందా? ధీమా వ్యక్తం చేస్తారా? 100% ఉంది. గెలుపు అనేది ఖాయం, కానీ మెజార్టీ కోసమే చూస్తున్నాం. ఎందుకు అని అంటే పబ్లిక్ సేవ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు మా కాంగ్రెస్ పార్టీలో మా డాడీ మోహన్ రెడ్డి చనిపోయిండు రీసెంట్గా, ఎక్స్ సర్పంచ్. అయినా అడుగుజాడలనే అందరూ కూడా ఇప్పుడు పెద్ద మనుషులు అందరూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళ టీం ఒక 10 మంది ఉంటారు. వాళ్ళు ఎన్ని రోజులైతే అందరు అన్నదమ్ములాగా కలిసి ఉంటామో మా కక్కెరవాడలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనే సమస్యనే లేదు. ఎప్పుడూ గెలిపించుకుంటాం. సో మరి ఇప్పుడు హేమలత గారి యొక్క హవా ఎలా కంటిన్యూ అవుతుంది? చెప్పాం కదా ఇందాకనే, 100% గెలుస్తున్నాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆమెకి రాగానే చదువుకున్న వ్యక్తి హేమలత భాస్కర్ గారు, ఆయనకు 1,20,000 రూపాయల శాలరీ ఉంచుకొని కూడా మా గ్రామంకి నేను అభివృద్ధి చేయాలని చెప్పేసి ముందుకొచ్చిండు. 100% ఆయన గెలుస్తుండు. ఒకటి అందరినీ పట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, పెద్దలను అందరినీ పట్టుకొని ఆయన కూడా ముందుకెళ్ళి ఇంకా అవకాశాలు వస్తే ముందుకి ఇట్లానే రిజర్వేషన్ మళ్ళీ అవకాశం వస్తే ఎంపీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, అదే దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఎంపీటీసీ అన్నారు కాబట్టి ఇప్పటి వరకు చరిత్రలో మీ ఊరు నుంచి ఎంపీటీసీ ఒక వ్యక్తి అయిన తర్వాత ఎవరు కాలేరు. సో మీరు ఏం చెప్పదలుచుకోరు? మరి మీ ఊరు నుంచి అభ్యర్థి ఉండడా వచ్చే రానున్న ఎలక్షన్స్ అంటే ఏం చెప్తారు? ఆ ఎంపీటీసీ టికెట్ కోసం నేను కూడా ట్రై చేసినాము బాగానే, కానీ కొన్ని కారణాల వల్ల
ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ట్రై చేస్తున్నాం ఇప్పటికి కూడా. మేము ఇస్తే తీసుకొని విన్ అవ్వడానికి మాకు అవకాశాలు ఉన్నాయి భారీ మెజార్టీతో. మీరు రానున్న రోజుల్లో మిమ్మల్ని ఎంపీటీసీ చూసే ఛాన్స్ ఉందా మరి? 100% ఎంపీటీసీ అవుతాము, జెడ్పీటీసీ అవుతాము. రాజకీయం చేసేది ఇక్కడితో ఆగిపోవడానికి కాదు కదా. నేను ఆల్రెడీ ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ కి సపోర్ట్ నిలబడ్డా, వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాను నేను. సో ఫైనల్ గా మీరు ఉంగరం గుర్తు గెలవబోతుంది ఇంకా కరవడానికి వచ్చా? 100% ఉంగరం గుర్తే గెలుస్తుంది. భారీ మెజార్టీతో గెలుస్తున్నాము. ప్రతిలాగానే కక్కరవాడ గ్రామ ప్రజలకు ఒకటి తెలియజేస్తుంది ఏమది అని అంటే, మీరు మమ్మల్ని గెలిపించిన నుంచి మేము యువత ముందుకు తీసుకొచ్చి ప్రతి పండగను చూసుకుంటే, ఒక బతుకమ్మ పండగ కానీ, ఒక పీర్ల పండగ ఊర్లో అందరు కలిసిమెలిసి చేసుకుంటాము. క్రిస్టమస్ కానివ్వండి, అంబేద్కర్ జయంతి కానివ్వండి, ప్రతి ఒక్క పండగ, దసరా పండగ, సంక్రాంతి అందరం కలిసి మెలిసి ఓ డప్పులతో డీజే సప్పులతో మేము చేస్తున్నాము. అది పబ్లిక్ తెలుసు. 100% గెలిపిస్తారని మేము కోరుకుంటున్నాం. సార్ నమస్తే సార్. నమస్తేనండి. మరి మీరు కక్కరవాడకి ప్రెసిడెంట్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. సో ఎలా ఉంది కాంగ్రెస్ హవా, ఎలా ఉంది మరి ఈడ? కాంగ్రెస్ పార్టీ అంటేనే కక్కరవాడ, కంచుకోట. ఓకే. మేము కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉందంటే, చెప్పింది చేస్తుంది, ఓకే. చేసిందే చెప్తుంది. చెప్పండి ఏదా? చెప్పంది చేయది. ఓకే. ఏదైతే వాగ్దానం చేస్తుందో అది కంపల్సరీ నెరవేరుస్తుంది. సార్ చెప్పండి మరి, గత 6 గ్యారెంటీలు మీరు చూసుకున్న సన్న బియ్యం కానీ, ఫ్రీ బస్ కానీ, ఇందిరా మిల్లు కానీ అవన్నీ వస్తున్నాయా మరి? ఊర్లలో తిరుగుతున్న తెలుసుకుంటారా ప్రజల దగ్గరికి వెళ్ళి? తెలుసుకుంటున్నామండి. ఫ్రీ కరెంట్ వస్తుంది, బస్సు ఫ్రీని, మళ్ళీ 500 గ్యాసు, కరెంట్ ఫ్రీ అని చెప్పినాం. కానీ మళ్ళీ రుణమాఫీ, సన్న బియ్యము, ఇందిరమ్మ ఇండ్లు, ఈ 6 గ్యారెంటీలు అయితే కంప్లీట్ అయినాయి, నడుస్తూనే ఉన్నాయి, కొనసాగుతున్నాయి. ఇది మనకు ఇందిరమ్మ ఇల్లు. ఇది మనం చూస్తే ఇందిరమ్మ ఇల్లు ఓపెన్ కూడా అయిపోయింది ఆల్రెడీ. ఓకే. ఏం చెప్పదలుచుకున్నారు మరి ఇప్పుడు మీ పార్టీని బలపరుస్తున్నటువంటి హేమలత గారి గురించి ఏం చెప్పదలుచుకున్నారు? సో తను వీళ్ళు ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉందంటారా? కంపల్సరీ అండి, 100% గెలుస్తాం, ఎటువంటి దోకలేదు. మేము ప్రజలకు ఒకటే కోరుకుంటున్నాము, మాకు ఓటేసి మాకు గెలిపియండి, మీ కష్టాలు మేము తీరుస్తాం అని ప్రజలకు చెప్పు. మరి ఎంత మెజార్టీతో గెలిచే ఛాన్స్ ఉంది మరి? 150 అండి, 150 ప్లస్. ఓకే. మేము ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ జరాసంగం మండల్లో ఎప్పుడు లీడ్ ఇవ్వనప్పుడు మేము 238 ఓట్స్ తోటి లీడ్ ఇచ్చినాం మేము. ఓకే. ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడన్నా ఈ గడ్డ మీద టీఆర్ఎస్ గెలిచిందా? ఈ గడ్డ మీద ఎప్పుడన్నా ఒకసారి గెలిచింది. ఒకసారి అంటే చూసుకుంటే 70 సంవత్సరాల నుంచి ఒకసారి టీఆర్ఎస్ గెలిచింది. ఒకసారి టీడీపీ, అది టీఆర్ఎస్ కాదు, టీడీపీ గవర్నమెంట్. సో కంచుకోట అంటారు కాంగ్రెస్ అంటే. కంచుకోట. మరి ఇట్లా ప్రచారం భాగంగా తెలుసుకుంటారా? ఇంటింటికి వెళ్తున్నారా? తిరుగుతున్నామండి, ప్రతిరోజు తిరుగుతున్నాము, వాళ్ళ సమస్యలు ఏమో తెలుసుకుంటున్నాము. పొద్దున మళ్ళీ నైట్ 2 పూటలు తిరిగి చేసుకుంటాం. మరి ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు అంటే, ఉంగరం గుర్తు వచ్చింది కాబట్టి, సో మీకు ఉంగరం గురించి కలిసి వస్తా అనుకుంటారా? తప్పకుండా నమ్ముతారా, క్యాండిడేట్ నమ్ముతారా? మేము గుర్తులు కాదు, క్యాండిడేట్ తోటి గుర్తు కాంగ్రెస్ పార్టీ, ఈ అన్ని కలిపి మేము నమ్మకం ఉంది మాకు. మరి మహిళలు, యువకులు, పెద్దలు ఏమంటారు? వాళ్ళ మాటలు తెలుసుకుంటున్నారా? మేము కాంగ్రెస్ పార్టీకి చేస్తాము, ఉంగరం గుర్తు కోటేసి మిమ్మల్ని గెలిపిస్తాము అని చెప్తాం. మరి ఇప్పుడు హేమలత గారికి టికెట్ ఇవ్వడం గల కారణం ఏంది? మిగతా వాళ్ళకి ఇవ్వకపోవడం కారణం ఏంది? వాళ్ళకు జర ప్రజాసేవ చేసే గుణం ఉందండి. ప్రజల పట్టు ఉంది అలాగే. పట్టుంది అండి, అందుకోసమే హేమలత గారికి టికెట్ ఇచ్చాం. మరి ఇప్పుడు ఏమేమి గెలిచిన తర్వాత మరి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? రాబోయే ఎలక్షన్స్ ఎంపీటీసీ కూడా రాబోతున్నాయి. సో ఇదే ఫ్లో ఉంటుంది అంటారా, ఇదే హవా ఉంటుంది అంటారా? అప్పుడు కూడా గెలిచిన తర్వాత వాళ్ళు మాకు గిఫ్ట్ ఇవ్వాలండి, మేము కాదు వాళ్ళకి ఇచ్చేది. వాళ్ళు మాకు చేయాలి పని, సేవ చేయాలి, మాకు పబ్లిక్ సేవ చేయాలి. గెలిచిన తర్వాత ఎంపీటీసీ కూడా మేము కాంగ్రెస్ గెలిపించుకుంటాం 100%. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సార్ చెప్పండి, మీరు యువకుడు, సో మీరు ఎక్కడ చూసినా మీ పోస్టులు కనిపిస్తున్నా, ఎక్కడ చూసినా కూడా డిస్ట్రిక్ట్ మొత్తం కూడా చాలా పేరు వినిపిస్తుంది. మీరు మీ సొంత ఊరు కాంగ్రెస్ని బలపరచడం హేమలత గారికి మీరు ఫుల్ మద్దతు ఇవ్వడం జరుగుతుంది. సో ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీకి మనం చదువుకున్న వాళ్ళకి తీసుకురావాలి, పబ్లిక్కి సేవ చేస్తారు, చదువుకున్నారు, మంచిగా చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చి పబ్లిక్కి సేవ చేయాలని చెప్పేసి వాళ్ళకు కూడా కోరిక ఉండే, మనం కూడా యూత్ మొత్తం సపోర్ట్ ఉండి వాళ్ళకి గెలిపించాలని మేము అనుకుంటున్నాం. మరి 6 గ్యారెంటీలు అమలైనా మీరు అనుకుంటున్నారా? ప్రజలకి వెళ్తున్న రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 పథకాలు కూడా
6 సక్సెసే ఉన్నాయి. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఉచిత బస్సు. అది కూడా సక్సెస్ ఉంది. మీరు ఏ మహిళనన్నా అడగండి, మీరు బస్ ఎక్కిరా అని చెప్పేసి వాళ్ళు కూడా. నమస్తే, వెల్కమ్ టు విపాయింట్. నా పేరు పవన్ కుమార్. సంగారెడ్డి జిల్లా దిరసంగ మండలం కక్కవర గ్రామంలో ఉన్నాము. కక్కరవాడ గ్రామం అంటే అర్థం చేసుకోవచ్చు, కాంగ్రెస్ కంచుకోట అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రచార భాగం ఎలా జరుగుతుంది, వీళ్ళ మాటలు తెలుసుకున్న మనతో పాటు కాంగ్రెస్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. మరి మేడం, ఎలా జరుగుతుంది ప్రచారం, ఎలా జరుగుతుంది? మీరు ప్రతి ఇంటికి వెళ్తున్నారు, మొత్తం ఎక్కడ జనసంఘంలో ఎక్కడ చూసుకున్నా మీ పేరు వినిపిస్తుంది. కక్కరవాడ అంటేనే కాంగ్రెస్ కంచుకోట అంటారు, మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆ కక్కరవాడ గ్రామ ప్రజలు అయితే మంచిగా మమ్మల్ని స్వీకరించి ప్రతి ఒక్కరూ మేము కాంగ్రెస్కే ఓటేస్తాము, మాకు అన్ని వాళ్ళే చేస్తారు. ఇది ఫ్రీగా బస్సు, మళ్ళా సన్న బియ్యము అన్ని మాకు కాంగ్రెస్ వాళ్ళు మంచిగా చూసుకుంటారని వాళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారు. కాంగ్రెస్ నే గెలిపిస్తామని చెప్తున్నారు. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఇంటికి వస్తున్నాయని మీరు కనుక్కుంటారు, తెలుసుకుంటున్నారా? తెలుసుకుంటున్నాము, వస్తున్నాయని చెప్తున్నారు వాళ్ళు కూడా. ఎక్కువ మెజారిటీ తోటి కాంగ్రెస్ ని గెలిపిస్తామని మాకు చెప్తున్నారు. గతంలో చూసుకుంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా కాంగ్రెస్ విషయం మాట్లాడుకుంటే కక్కరవాడనే ఎక్కువ ఓటింగ్ వచ్చింది, మంచి మెజారిటీతో మంచి లీడ్ ఇచ్చారు. ఇప్పుడు అదే రకంగా ఉందంటారా? ఉందని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు మీరు చూసుకుంటే మీ హస్బెండ్ కూడా 1,00,000కి పైగా శాలరీ ఉంది. సో తన జీతం అంటే అవునాను కదా, శాలరీ పక్కన పెట్టచ్చు మీతో పాటు ఇప్పుడు ప్రచారంలో ఉండడం. సో ఇలా చూస్తున్నారు అంటే సహజంగా వాళ్ళు సెటిల్ అయ్యే వాళ్ళు అక్కడే ఉంటారు, కానీ ప్రజల సేవ అనుకున్న మంచితనం ఉన్న వాళ్ళకి ఏం చెప్పదలుచున్నారు? మా హస్బెండ్ కు ప్రజల సేవ చేయాలని ఉంది, అందుకని మేము గ్రామానికి వచ్చాం. సో ఇదే అండి ఈరోజు కక్కిరవాడ గ్రామంలో ఎక్స్క్లూజివ్ గా వాళ్ళతో మాట్లాడడం జరిగింది, అభ్యర్థులతో మాట్లాడడం జరిగింది, కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళంతా చెప్తున్న ఒకటే ఒక మాట, కాంగ్రెస్ గుర్తు కోటేయండి, ఉంగరం గుర్తు కోటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వాళ్ళు కోరడం జరుగుతుంది. చూస్తున్నానండి V5 న్యూస్. నా పేరు పవన్ కుమార్, సైనింగ్ ఆఫ్. బై బై.